అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇక తిరుపతిలో ఒక చోట, ఇంకోటి తెనాలి, రెండు ఘటనలు జరిగాయి. ఒకటి తిరుపతిలో జేమ్స్ అనే ఆ అబ్బాయిని చాలా దారుణం కొట్టారు. దాని గురించి కూడా రాయిస్ ఎందుకు మాట్లాడి అన్నారు. అలాగే తెనాలిలో కూడా ఇద్దరు సిఏ గారులు వచ్చి ముగ్గురు కుర్రోళ్ళు కూర్చోబెట్టి చాలా దారుణంగా వాళ్ళని కూడా కొట్టారు. ఈ విషయాల్లో కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే అండి. గతంలో ఏం జరిగేదంటే, ఎక్కడైనా ఒక ఎస్ఐ గారో ఒక సిఏ గారో ఎవరి మీదన్నా ఒక దాడి చేశారు, లేదా ఒక లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పుడున్న నాయకులు ఏం చేసేవారంటే అండి, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దానికి కారణమైన ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు ఎవరుంటే వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని ధర్నాలు చేసేవారు. పలానా అధికారి ఇలా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, ఆయన వల్ల ఇలా ఒక అబ్బాయి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి అని ధర్నాలు చేసేవారు. అలా ధర్నా చేస్తే అప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎస్ దానికి కారణం ఆయనే కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి, లేదా ఆయన విధుల నుంచి తొలగించండి, లేదా ఆయనకి దీనికి సంబంధం లేదు, ఏదో ఒక చర్య తీసుకునేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, స్టైల్ మార్చేశారు. ఎక్కడన్నా ఒకటి సైకిల్ మీద వెళ్తే కింద పడిపోయాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎవడన్నా ఎక్కడన్నా వెళ్ళేవాడు కాలు జారిపోయి కింద పడిపోయాడు దానికి కారణం పవన్ కళ్యాణ్. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేయాలి ఎక్కడికి, లేదా అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పాలి, లేదా మొత్తం జనం అందరూ ఓట్లు వైసీపీకి వేసేయాలి. ఏటిది? ఏటా ఈ పద్ధతి? జేమ్స్ మీద దాడి చేయడం, క్రూరంగా దాడి చేశారు. పైగా జేమ్సే చెప్పాడు రౌడీ షీటర్లు దాడి చేశారు నా మీదని. ఆ రౌడీ షీటర్లు ఎవరికన్నా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదా రౌడీ షీటర్లతో ఎవరైనా తెలుగుదేశం నాయకులు కొట్టించారా? అలాంటిది ఏమన్నా బయటపట్టండి, అప్పుడు అది పార్టీకి, లేదా అప్పుడు అది గవర్నమెంట్కి ఆపాదించండి. ఇప్పుడు తెనాలిలో ఇద్దరు సీఏలు చాలా గౌరవంగా కొట్టారు. చాలామంది ఏమన్నారంటే వాళ్ళు గంజాయి బ్యాచ్, లేకపోతే వాళ్ళ మీద నేరాలు ఉన్నాయి, నేర చరిత్ర ఉంది కాబట్టి అలా కొట్టడాన్ని హర్షిస్తున్నారని కొద్దిమంది మాకు అనుకూలమైన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను దాన్ని ఖండిస్తాను ఖచ్చితంగా. అంతకన్నా కేసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అంతకన్నా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది, మర్డర్లు చేసిన వాళ్ళే ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు పోలీసులు కొట్టలేదే. వీళ్ళు ఇక్కడ మళ్ళీ దీంట్లో కులాన్ని తీసుకొస్తున్నారు, దాన్ని నేను ఒప్పుకోను. మళ్ళీ అక్కడ ముస్లిం ఉన్నాడు, ఎస్సీ కుర్రోడు ఉంటే ఉండొచ్చు, కానీ అది కులాన్ని చూసి కాదు, అక్కడ వేరే కులస్తుడైనా సరే పేదోడు ఉంటే అదే జరుగుతుంది అడిగి. ఇక్కడ జేమ్స్ విషయంలో కూడా కులాన్ని తీసుకొచ్చారు, కానీ జేమ్స్తో పాటు మరో రెడ్డి కుర్రోని కూడా వాయించారు వాళ్ళు. ఆ రెడ్లు ఎవరు బయటకు వచ్చి రెడ్ల మీద జరిగిన దాడి అని చెప్పలేదు. అక్కడ పర్సనల్ గొడవ. ఇక్కడ ఇద్దరు సీఐలు ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళ సొంత నిర్ణయం. ఇది లోకేష్ గారు ఫోన్ చేసో, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసో వాళ్ళ ముగ్గురిని వీధిలో నిలబెట్టి కొట్టండి అని చెప్పి వీళ్ళు ఏం చెప్పలేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే లేకపోతే జనసేన ఎమ్మెల్యే వచ్చి వీళ్ళు మా ఇసుక దందా కట్టుపడుతున్నారు, లేకపోతే మేము చేసిన తప్పులు నేను ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు కొట్టండి అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కొట్టించలేదు. అక్కడ సీఏలు ఎదురు కొట్టారు. వాళ్ళు ఎంత తప్పులు చేసిన మనుషులన్నా అవనివ్వండి, కానీ అంత పబ్లిక్గా మీరు ఇంతకుముందు అంతకన్నా నేరం చేసిన వాళ్ళు ఎవరన్నా కొట్టారా? ఆయన కొట్టే అధికారం, శిక్షించే అధికారం పోలీసుకుందా? ఇక నిజంగా మీరే శిక్షించేదానికి కోర్టులు ఎందుకు, ఇంకా జడ్జిలు ఎందుకు, లాయర్లు ఎందుకు? ఇక అది ఆ వ్యవస్థ రద్దు చేద్దాం. పోనీ మీరు అక్కడ ఎస్సీ ఉండో, లేకపోతే ఓ మైనార్టీ కురోనో, లేకపోతే కాపు కురోనో, రెడ్డి కురోనో, ఏ కురోనో, బీసీ కురోనో, ఎస్టీ కురోనో ఎవడన్నా సరే మీరు అలా కొట్టడానికి లేదు కదా. పోనీ మీరు భయపెట్టాలనుకున్నారు, వాడిని మంచి దారిలో పెట్టాలనుకున్నారు, దానికి మీరు స్టేషన్లో కూడా చేయొచ్చు. అది స్టేషన్లో అలాంటి ఎన్నో సెటిల్మెంట్లు జరుగుతుంటాయి కదా. అదంతా వదిలేసి మీరు డైరెక్ట్ బయట చేయటం వల్ల అది చూసిన ప్రతి ఒక్కరికి బాధేస్తుంది కదా. అది ఒకవేళ నిజంగా ఆ సీఐలు ఎదురు చేసిన తప్పని కనుక మాట్లాడి ఉండుంటే వాళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం చర్య తీసుకుందాం. కానీ అక్కడ సీఐలు ఎదురు కొట్టిన దానికి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాగుతూ ఉంటే అప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇదేంటి ఇలా అక్కడేదో జరిగితే మా మీదకి వస్తున్నారు, సో మనం అయితే ఆ పోలీసులను సపోర్ట్ చేస్తే పోలీసులను సపోర్ట్ చేస్తారు. న్యాయం జరగాలి బాధితుడు అనుకుంటే బాధించినోడు ఎవడో వాడి మీదే ఫైట్ చేయాలి. మీకు ఇలా అంటే ఇంకోటి అనొచ్చు, మీరు నువ్వు గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఎక్కడే జరిగినా నువ్వు జగన్ గారిని అనేవాడు కదా అనొచ్చు. దానికి దీనికి చాలా తేడా ఉందండి. శిరోమండం జరిగింది సీతానగరంలో. అతను ఏం చేశాడు? ఇసుక మాఫియాని ప్రశ్నించేశాడు. ఇసుక మాఫియాని క్వశ్చన్ చేస్తే లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐ గారితో చెప్పి గుండు కొట్టించాడు. లోకల్ ఎమ్మెల్యే మీద కేసు పెట్టండి అని అడిగాం మేము. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టలేదు. డైరెక్ట్గా రాష్ట్రపతి లెటర్ రాశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. జగన్ గారు పట్టించుకోలేదు. కాబట్టి అది గవర్నమెంట్ చేసిన క్రైమ్. అది డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగారు, ఈ గవర్నమెంట్ తప్పుదలని ఆయన క్వశ్చన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 తిట్లు కూడా తిట్టాడు. అందుకని పోలీసు ఆయన్ని దారుణంగా ట్రీట్ చేసి
రోడ్డు మీద ఈడ్చి కొట్టి ఆయన చావుకు కారణమయ్యారు. అది గవర్నమెంట్ చేసిన హత్యే. సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఎవరు? ఒక వైసీపీ ఎమ్మెల్సీ. వైసీపీ నాయకులు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ క్రైమ్స్లో. కాకినాడలో సిబిసిఎన్సి ప్రాపర్టీని కబ్జా చేయడానికి ట్రై చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఏఎల్సీని కబ్జా చేయడానికి ట్రై చేసింది అక్కడ ఉన్న జక్కంపూడి అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే. పెట్ల శివశంకర్ గణేష్ ఏదో ఉంది డాక్టర్ సుధాకర్ గారి కేసులో అతనే డైరెక్ట్గా బాధ్యుడు దానికి. సో అక్కడ జరిగినవన్నీ వైసీపీ నాయకుల హయాంలో జరిగాయి. ఇక్కడ ఎవరెవరో ప్రజలు ఇప్పుడు కొట్టుకోవటమో లేకపోతే యాక్సిడెంట్లో చనిపోవడం ఎక్కడ కామనే. కొట్టుకున్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తప్పు చేసినోడికి శిక్ష వేస్తుంది, బాధికుడికి ఏమైనా రక్షణ కల్పించడమో లేదా ప్రోత్సాహం ఏదో జరుగుతుంది. దీన్ని లింక్ చేస్తే ఎలాగండి? ఆ రెండు ఒకటి కాదు కదా. వివేకానంద రెడ్డి గారిని చంపేసింది ఎవరు? సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి అందులో పాత్రధారుడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి అవినాష్ రెడ్డి నా కన్నుతో సమానం అన్నాడు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కన్ను హత్య చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినట్టే కదా. ఎన్ని గవర్నమెంట్ డైరెక్ట్ వైసీపీ నాయకులు చేసిన మర్డర్లు అవి. ఇక్కడేమి ఎవరెవరో కొట్టుకుంటే ఎవడెవడో తిట్టుకుంటే ఎవరో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ మీద వేసేయాలని చూస్తారు. దీనికి చాలా తేడా ఉంది. ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగితే ఎవడైనా బలహీన వర్గాలకు సంబంధించిన బాధితులు ఎవడైనా ఉంటే వాడి పక్షాన్ని ఖచ్చితంగా మాట్లాడతాను నేను. ఇక్కడ జరగాల్సింది గవర్నమెంట్ చేయాల్సిన పని అంతా చేసుకెళ్ళిపోతుంది. గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు కూడా కొద్దిమంది ఉల్ఫాగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రోత్సాహకానికో లేకపోతే వైసీపీని ప్రసన్నం చేసుకోవడానికో ఇవి ప్రతి చిన్నదానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని వాగుతారేంటారు నాకు అర్థం కాదు. మీరు మా కుల నాయకులన్నా అయితే ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే ఈ చెత్త వాగుడు వల్ల ఆ కులం మొత్తం గవర్నమెంట్కి యాంటీ అయిపోతుంది. మీరు వాగే ఈ చెత్త వాగుడు వల్ల ఆ మతం మొత్తం గవర్నమెంట్కి యాంటీ అవుతుంది. మీరు వాళ్ళు ఇచ్చే చిల్లర కోసం మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆ వర్గాల్లో ఉన్న ప్రజలు గవర్నమెంట్కు దూరం అవడం ద్వారా చాలా నష్టపోతారు. ఇది మీకు అర్థం కావట్లేదేట్రా ఎంత చెప్పినని?